రష్యా మాజీ ప్రెసిడెంట్ క్రెమ్లిన్లో సంస్కరణలు తేవాలని విఫలమైన వ్యక్తి. ప్రస్తుతం ఉక్రెయిన్పై యుద్ధంలో బిజీగా ఉన్నాడు. కొత్త వ్యూహాలతో పుతిన్కు సలహా ఇస్తూ పుతిన్ రైట్ హ్యాండ్ మ్యాన్గా నిలిచారు. అదే సమయంలో ప్రస్తుతం యావత్ ప్రపంచంలో ట్రంప్ నిద్రించేవారే కనిపించడం లేదు. ఇక మెద్వదేవ్ ఒక్కడే నేరుగా ట్రంప్తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి ఎదిగారు. ఇటీవల కాలంలో నేరుగా ట్రంప్తో మాటల యుద్ధానికి దిగడంతో ప్రస్తుతం రష్యా మాజీ ప్రధానమంత్రిగా ఉన్న మెద్వదేవ్ పేరు మరోమారు గ్లోబల్ మీడియాలో మారుమోగిపోతోంది. వివరాలేంటో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచంపై పెత్తనం సాగించాలనుకుంటున్నాడు. ఇండియా లాంటి దేశాలను ఆయన అస్సలు లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇక ఆయన భయపడేది కేవలం చైనా, రష్యాతో మాత్రమే. జిన్పింగ్ జోలికి కూడా పోడు. అదేవిధంగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కు తప్ప మిగిలిన వారిని ఆయన లెక్కలోకే తీసుకోడు. అయితే గత వారం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను మెద్వదేవ్ ఉద్దేశించి మాటలు జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. వెంటనే 2 న్యూక్లియర్ సబ్మెరైన్లను రష్యా సముద్ర జలాల్లోకి పంపించారు. రష్యా మాజీ ప్రధాని మెద్వదేవ్ ను ఉద్దేశించి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడని ట్రంప్ తన సోషల్ మీడియా నెట్వర్క్ ఆగస్టు 1న పోస్టు పెట్టాడు. మెద్వదేవ్ ప్రకటనను సీరియస్ గా తీసుకున్న ట్రంప్ వెంటనే 2 సబ్మెరైన్లు లేదా జలాంతర్గాములను రష్యా రీజియన్లోని కీలక ప్రాంతానికి పంపించామని ప్రకటనలో తెలిపారు. మెద్వదేవ్ ప్రకటనలు మూర్ఖత్వ ప్రకటనలతో పాటు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ట్రంప్ మండిపడ్డారు. ఇక మెద్వదేవ్ విషయానికి వస్తే ట్రంప్ను ఉద్దేశించి 2వ ప్రపంచ యుద్ధ నాటి అణ్వాయుధాలు తమ వద్ద ఉన్నాయని హెచ్చరించాడు. ఇది ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. అయితే మాజీ ప్రధాని మెద్వదేవ్కు అణ్వాయుధాలు ప్రయోగించాలని ఆదేశించే అధికారం మాత్రం లేదు. రష్యా మాజీ ప్రెసిడెంట్గా చేసిన కొన్ని కామెంట్లు అమెరికా ప్రెసిడెంట్ను కంగారు పెట్టడాన్ని బట్టి చూస్తే తాము తమ వ్యూహం ఫలించినట్టుగా భావించాల్సి ఉంటుందని మెద్వదేవ్ టెలిగ్రామ్లో పేర్కొన్నారు. ట్రంప్ తమ ఫేవరెట్ మూవీ వాకింగ్ డెడ్ను గుర్తు చేసుకోవాలని సూచించారు. సహజంగానే కనిపించని డెడ్ హ్యాండ్ ఎంత ప్రమాదకరమో ట్రంప్ గుర్తు చేసుకోవాలని మెద్వదేవ్ టెలిగ్రామ్లో రాసుకొచ్చారు. కాగా ఇరువురు నాయకులకు జూలై 2వ వారం నుంచి మాటల యుద్ధం మొదలైంది. దీనికి అసలు కారణం ట్రంప్ మెద్వదేవ్ బాస్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కు ఉక్రెయిన్తో శాంతి చర్చలకు 50 రోజుల గడువిస్తున్నానని హెచ్చరించారు. దీన్ని రష్యా మాజీ ప్రధాని మెద్వదేవ్తో పాటు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తేలిగ్గా తీసి పారేశారు. నీ డ్రామా డైలాగులు తమ వద్ద పనిచేయవు, తాము అస్సలు పట్టించుకోమని తేల్చి చెప్పడంతో ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. అణ్వాయుధాలు మాస్కో గుత్తాధిపత్యం కాదు అని రష్యా దౌత్యవేత్త కూడా అన్నారు. అయితే ట్రంప్ హెచ్చరికలు మాత్రం క్రెమ్లిన్ను గట్టిగానే తాకాయి. అదే సమయంలో రష్యా సముద్ర జలాల్లోకి సబ్మెరైన్లను దించినా రష్యా మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మెద్వదేవ్ విషయానికొస్తే ఆయన చేసే కామెంట్లు వెనకుండి పుతిన్ చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. కాగా ఇరువురు నాయకులు మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి పుతిన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలనుకున్నాడు అనే టాక్ కూడా వినిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపించడానికి ట్రంప్ తనకు తోచిన విధంగా రష్యాపై ఒత్తిడి పెంచుతున్నాడు. ఇక డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను పుతిన్ కానీ మాజీ ప్రధాని మెద్వదేవ్ కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ మిలిటరీ అనలిస్టుల సమాచారం ప్రకారం ట్రంప్ మెద్వదేవ్ మధ్య జరుగుతోన్న వివాదం విషయానికే వస్తే మాస్కోకు వాషింగ్టన్కు మధ్య జరుగుతోన్న రాజకీయ క్రీడాని ఉక్రెయిన్ మిలిటరీ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక పుతిన్ మెద్వదేవ్ను అడ్డుపెట్టుకుని ఆయన అణ్వాయుధాల ప్రకటనను గుప్పిస్తున్నాడు. మరోవంక పుతిన్ మెద్వదేవ్కు శాంతి కాముకుడు అన్న పేరు చెడగొట్టరాదని భావిస్తుంటారని ఉక్రెయిన్కు చెందిన మాజీ మిలిటరీ చీఫ్ చెబుతున్నారు. ఇక మెద్వదేవ్ కామెంట్లపై ట్రంప్ తన పై చేయి సాధించడానికి రష్యా సముద్ర జలాల్లోకి జలాంతర్గాములను పంపించాడు. దీనికి కారణంగా కూడా లేకపోలేదు. త్వరలోనే ట్రంప్ చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో భేటీ కానున్నాడు. ఈలోగా మాస్కోపై తాను పై చేయి సాధించినట్టు కలరింగ్ ఇవ్వాలనుకున్నాడు. కాగా సెప్టెంబర్ 3న బీజింగ్లో 2వ ప్రపంచ యుద్ధం 80వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నారు.
ఈ కార్యక్రమానికి పుతిన్ను బీజింగ్కు ఆహ్వానించారు. బీజింగ్లోని తియన్మార్ స్క్వేర్లో జరిగే మిలిటరీ పరేడ్ను వీక్షించడానికి పుతిన్ కూడా అంగీకారం తెలిపారు. అయితే ట్రంప్ విషయానికొస్తే బీజింగ్ వెళ్లాలా వద్దా అనే మీమాంసలో పడ్డాడు. ఇక మాస్కోలో మాత్రం అనవసరంగా ట్రంప్ మెద్వదేవ్తో జోలికిపోయి చులకన అవుతున్నాడని ఆన్లైన్లో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మెద్వదేవ్ ఈ మధ్య విపరీతంగా మద్యం సేవిస్తున్నాడని, మద్యం మత్తులో ఆయన ట్రంప్ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి ఉంటాడు. దానికి ట్రంప్ విపరీతంగా స్పందించడం దండగా అని అంటున్నారు. ఇక మెద్వదేవ్ విషయానికొస్తే ఆయన 2008లో రష్యా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. పుతిన్ విషయానికొస్తే వరుసగా ఇప్పటికే 2 టర్మ్లు రష్యా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు. అయితే 3వ టర్మ్ ఆయనకు అవకాశాలు లేవు. మాస్కో రాజకీయ సర్కిల్స్లో వినిపిస్తోన్న టాక్ విషయానికొస్తే పుతిన్ మెద్వదేవ్ను ప్రెసిడెంట్గా ప్రమోట్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే మెద్వదేవ్ పుతిన్తో విభేదించి తన ఇమేజ్ను పెంచుకున్నాడు. ఆయన సోషల్ మీడియా నెట్వర్క్ను చక్కగా ఉపయోగించుకుని తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టాడు. రాజకీయంగా బలపడ్డానికి, సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించాడు. పాశ్చాత్య దేశాలతో సంబంధాలు పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. 2012లో జరిగిన ఎన్నికల్లో మెద్వదేవ్ ఓడిపోయాడు. అయితే ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావెల్నీ టీం మెద్వదేవ్పై ఒక డాక్యుమెంటరీ తీశారు. ఆయన విలాసవంతమైన జీవితం గురించి తీసిన డాక్యుమెంటరీని యూట్యూబ్లో కోట్లాది మంది వీక్షించారు. అయితే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అప్రూవల్ రేటింగ్ క్రమంగా మసకబారడంతో 2022లో పుతిన్ మెద్వదేవ్ను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించారు. సెక్యూరిటీ కౌన్సిల్ ఉద్యోగం అప్పగించారు. పుతిన్ ఆయన హోదాను ఒక మెట్టు తగ్గించారు. ఇక మెద్వదేవ్ విషయానికొస్తే 2012లో ఆయనకు రెండోసారి ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి అనుమతించకపోవడంతో అప్పటి నుంచి ఆయన మద్యానికి బానిసయ్యాడని చెబుతారు. అందుకే ఆయన ఉక్రెయిన్తో యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించాలని కోరుతూ ఉంటాడు. అయితే ఆయన ఆవేశం ఎంతవరకు అంటే పుతిన్ అనుమతించే వరకు మాత్రమే కొనసాగుతుంది. మెద్వదేవ్ను ఆవేశపరుడని, మానసిక వ్యాధితో సతమతమయ్యే వ్యక్తి అని, నెపోలియన్ సిండ్రోమ్ కలిగిన వ్యక్తి అని రకరకాలుగా రష్యా పౌరులు ఆయన గురించి చెబుతూ ఉంటారు. అయితే ఎన్ని చెప్పినా ట్రంప్పై అవాకులు చవాకులు పేలినా అది పుతిన్ అనుమతి తీసుకునే ఘాటైన వ్యాఖ్యలు చేసి ఉంటాడని చెబుతారు. ఇక ట్రంప్పై మెద్వదేవ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయనను గ్లోబల్ మీడియా రాత్రికి రాత్రే హీరోను చేసింది. ట్రంప్ను ఢీకొనే స్థాయి నాయకుడిని చేశాయి. మరి ట్రంప్ ఆవేశంతో రష్యా సముద్ర జలాల్లోకి న్యూక్లియర్ సబ్మెరైన్లు పంపించడాన్ని చూసి రష్యా పౌరులు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. అనవసరంగా ట్రంప్ మెద్వదేవ్ ఉచ్చులో పడ్డాడని ట్రంప్కు సానుభూతి తెలుపుతున్నారు మాస్కో రాజకీయ విశ్లేషకులు.